హ్యూమన్ నేచర్. మనం ఈరోజు చెప్పుకోబోతుంది ఇంగ్లీష్లోని ద ఫన్ దే హ్యాడ్ అని లెసన్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ లెసన్ ఇప్పుడు జరిగింది కాదు, అంటే ఫ్యూచర్లో అప్పుడు ఎలాగ స్కూల్స్ ఉంటాయి, దాంట్లో వాళ్ళు ఎలా చదువుకునేవారు, అప్పుడు బుక్స్ ఎలా ఉండేవి, స్కూల్స్ ఎలా ఉండేవి, ఎలా చదువుకునేవారు, అవన్నీ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఈ లెసన్ రాసింది ఐజాక్ ఎసిమోవ్ అన్నమాట. సో రాసుకుందంటే టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్, అంటే ఈరోజు టామీ తన ఫ్రెండ్ అయిన టామీ ఒక రియల్ బుక్ కనుగొన్నాడు అని చెప్పి రాసిందనమాట. ఆ టైంలో నీ బుక్స్ ఉండవు కాబట్టి, అది ఫ్యూచర్ కాబట్టి అక్కడ బుక్స్ ఉండవు. సో వాళ్ళందరూ ఒక రియల్ బుక్ చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. అది తన డైరీలో రాస్తుంది. ఇట్ వాజ్ వెరీ ఓల్డ్ బుక్, అది చాలా ఓల్డ్ బుక్ అనమాట. మార్జీ గ్రాండ్ ఫాదర్ వన్స్ సేడ్ దట్ వెన్ ఆల్ స్టోరీస్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్, మార్జీస్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే మార్జీ వాళ్ళ తాతయ్య తను చిన్నగా ఉన్నప్పుడు చెప్పారనమాట. ఏమని చెప్పారు, మార్జీ వాళ్ళ తాతయ్య మార్జీ వాళ్ళ తాతయ్యకి స్టోరీస్ చెప్పేవారనమాట. అంటే మార్జీ వాళ్ళ తాతయ్య ఉన్నారు కదా, ఆ మార్జీ వాళ్ళ తాతయ్యకి వాళ్ళ తాతయ్య స్టోరీస్ చెప్పేవారనమాట. ఆ స్టోరీస్ ఒక బుక్ మీద ప్రింట్ అయ్యేవన్నమాట. అవి మార్జీకి చెప్తే మార్జీ చాలా వింటున్నాడు మేడం. అంటే 21,1517 మేలో, అంటే చాలా ఫ్యూచర్ మన తర్వాత జనరేషన్లోని జరుగుతుంది స్టోరీ. అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళు బుక్స్లో చదివేవారు, మన జనరేషన్లో బుక్స్ చదివేవారు అనమాట. ఆ బుక్స్లోని అక్షరాలు అవన్నీ ప్రింట్ అయ్యేవన్నమాట. అవి చదవడానికి చాలా ఫన్గా ఉండేది. ఇప్పుడు వాళ్ళకి అంటే ఆ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఆ బుక్స్ చదవడానికి ఫన్నీగా ఉండేది అనమాట. అవి ఎల్లోగా నలిగిపోయి ఉండేవన్నమాట బుక్స్. అది పేజీ తిప్పుతుంటే వాళ్ళకి వింతగా అనిపించేది అనమాట. ఎందుకంటే వాళ్ళు చదివేది కంప్యూటర్లో, అవి మూవ్ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు చదివేది బుక్లో కాబట్టి అవి ఇలా పేపర్స్ ఇలా తీస్తాం కాబట్టి అది వాళ్ళకి వింతగా అనిపించేది. టామీ ఒకసారి చెప్పాడనమాట, ఈ బుక్స్ ఇవన్నీ వేస్ట్, ఎందుకంటే ఇవి మనం ఒకసారి చదివేశాక విసిరేయచ్చు, అదే మనకైతే కంప్యూటర్లో ఉండిపోతాయి కదా పీడిఎఫ్స్ లాగా అని అంటారనమాట టామీ. మనకి టెలివిజన్లో అయితే మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఈ బుక్లో ఒకటే ఉంటుంది, ఆ ఒక్కదాన్ని మనమే చదువుతాము, అది చదివేస్తే మనకి మళ్ళీ పనికి రావు, చిరిగిపోతే మనం పడేస్తామని చెప్పి చెప్తారనమాట టామీ. మార్జీ అంటది నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి మార్జీ అంటది అనమాట. టామీకి 13 years, మార్జీకి 12 years అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. షీ సేడ్ అనమాట, అంటే మార్జీ చెప్తుంది, ఎక్కడ నువ్వేది ఎక్కడ కొనిచ్చి ఇది ఎక్కడ చూసావు అని అడుగుతుంది అనమాట. ఇది మా ఇంట్లో దొరికింది, అటెక్లోని పాత పడిపోయిన అటెక్లోని బుక్స్ పెట్టేశారు అనమాట. అది ఒకసారి తను ఓపెన్ చేయగానే తనకి కనపడుతుంది బుక్. తను తీసుకొని వచ్చి చూపిస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి. ఏముంది ఇది అసలు ఇదేంటి అంటే బుక్ అని చెప్తారు. ఇది బుక్ అంటే బుక్ ఇలా ఉంటుందా అని చెప్పి మార్చి అడుగుతుంది. బుక్ అంటే ఇలాగే ఉంటుంది, అప్పట్లో దీంట్లోనే చదివేవారంట అంటే అవునా అని అడిగితే ఓకే ఇప్పుడు దీంట్లో దేని గురించి చెప్తున్నారు అంటే దీంట్లో స్కూల్ గురించి ఉంది అని చెప్తారనమాట. స్కూల్ అంటే ఏంటి అని అడుగుతారు అనమాట. స్కూల్ అంటే మొత్తం అందరు స్టూడెంట్స్ అందరు కూర్చొని ఒకే దగ్గర చదువుకుంటారు, వాళ్ళ హోంవర్క్స్ వేరే వాళ్ళకి షేర్ చేసుకొని చదువుకోవడాన్ని స్కూల్ అంటారు అని చెప్పి టామీ అంటారు. అయితే మార్జీకి చదువుకోవడం అంటే ఇష్టం ఉండదు. నాకు చదువు అంటే బోరింగ్, నాకు చదువు నచ్చదు, ఈ మెకానికల్ టీచర్ కూడా ఉంది, తను ఎప్పుడు నాకు టెస్ట్స్ పెడుతుంది, ఆ టెస్ట్లో నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోతాను కాబట్టి మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పి చాలా రీజన్స్ చెప్పి నాకు చదువు నచ్చదు అని చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు చదువుతారు అనమాట, ఏమవుతుంది అని చెప్పి, అంటే ఈ బుక్లో ఏముందో చదువుదామని చెప్పి.
అప్పట్లో స్కూల్స్ ఒక బిల్డింగ్స్లో ఉండేవంట. ఆ టైంలోని వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి చదువుకొని ఒకేసారి కలిసి ఇంటికి వెళ్ళేవారంట. చేతుల మీద చేతులు వేసుకొని నీట్గా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటిలో చదువుకొని మళ్ళీ స్కూల్కి ఇంటికి వచ్చేవారు. అది చదివితే వీళ్ళకి కొంచెం వింతగా అనిపించింది. ఓహో, ఆ టైంలో అలా ఉండేదా, మనమేమో ఇక్కడ మిషన్స్తో చదువుతున్నాము, ఆ టైంలో వాళ్ళకి మనుషులతో చదివేవాళ్ళ అని చెప్పి అనుకొని ఆ తర్వాత టామీ వాళ్ళ మమ్మీ వచ్చి పిలుస్తారనమాట. టామీ నీ క్లాస్ అవుతుంది, నాడు మీ టీచర్ అంటే మీ మెకానికల్ టీచర్ వచ్చారు, మీ క్లాస్ అవుతుంది అని పిలుస్తారు. అయితే ఓకే ఓకే అని చెప్పి టామీ వెళ్ళిపోతాడు బాయ్ చెప్పేసి. ఈ బుక్ తీసుకో అంటే నాకు అవసరం లేదు అని చెప్పి మార్జీ వెళ్ళేస్తుంది. ఓకే అయితే అని చెప్పి వెళ్ళిపోతాడు టామీ. మార్జీ రాగానే ఒక మెకానికల్ టీచర్ ఉంటుంది, ఈరోజు మనం మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాం అని చెప్పి తను మ్యాథ్స్ చెప్తాను. కానీ తన మనసులో అంతా ఒకటే ఉంటుంది, అప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్తో చదువుకునేవారు, నేను మాత్రం ఒక మిషన్స్తో చదువుకున్నాను, ఎందుకు ఇప్పుడు ఇలా ఉంది, ఎందుకు అప్పుడు అలా ఉంది అని చెప్పి మార్చి అనుకుంటారు అనమాట. థ్యాంక్ యూ.